హాయ్ కీర్తి, హాయ్. మిరపకాయ చెట్టు మస్తు పూత కాసినాయి, మిరపకాయలు కూడా అవుతున్నాయి. చూడండి లోపల ఒకటి దాగి ఉన్నది. మొన్ననే అన్నీ తింటున్నాము. హాయ్ అక్షిత్, హాయ్. అరివాడదు. ఇది వచ్చేసి కాకరకాయ తీగ. ఇది ఇందులోనే మామిడి చెట్టు పిల్లలు తినేసి మామిడి చెట్టు పెరిగింది. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. ఇదిగోండి ఇక్కడ మిరపకాయలు కనిపిస్తున్నాయి కదా, లోపల దాగి ఉన్నాయి, మస్తు అవుతున్నాయి. ఇది వచ్చేసి గోంగూర చెట్టు. ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు. ఇదిగోండి చిన్న చిన్న పిందెలు అవుతున్నాయి, చిన్న చిన్న కాయలు అవుతున్నాయి. అంజీర్ చెట్టు, దీన్ని కూడా స్టార్ట్ అవుతున్నాయి పండు కావడానికి. చూడండి పిందెలు అవుతున్నాయి. బెండకాయ చెట్టు, వంకాయ చెట్టు. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి ఇంటి దగ్గర. అసలు మందు వాడడం, మసాలా ఉండదు, ఏముండదు. చూడండి వంకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి, కానీ లోపల దాగి ఉన్నాయి, కనిపిస్తలేవు. లోపల ఉంటాయి. ఇగో ఒకటి పిండి అవుతుంది. ఇది వచ్చేసి టమాటా చెట్టు అండి. టమాటా చెట్టు కూడా మస్తు కాస్తున్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి. ఇదిగోండి లోపల కాయలు కనిపిస్తున్నాయి. ఇదిగోండి అంతా టమాటా కాయలు. ఇక్కడ కూడా దాగి ఉన్నాయి. ఇగో ఇక్కడ దాగి ఉన్నాయి లోపల. ఇదిగోండి ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ మళ్ళీ ఒకటి గోంగూర చెట్టు, అంటే పుండికూర చెట్టు. మేము పుండికూర అంటాము, అందరు గోంగూర కూడా అంటారు. ఇదిగోండి లోపల కూడా దాగి ఉన్నాయి టమాటా కాయలు. ఇదేం చెట్టు చెప్పండి గాయస్, మీకు తెలిస్తే ఇదేం చెట్టు కామెంట్లో చెప్పండి. చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, 1 2 3 కొన్ని చెట్లు వేసిరు. ఇగో ఇదైతే తెలుసు అందరికీ, శామగడ్డ, శామకూర అంటారు. ఇగో అక్కడ లాస్ట్ పైప్ దగ్గర ఉన్నది కద్దు, సోరకాయ చెట్టు. అది సోరకాయ తీగ. పాలకూర కూడా ఉంది. ఇదిగోండి ఇది వచ్చేసి పాలకూర. ఆల్రెడీ మొన్ననే తెంపిరు పాలకూర.